తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. కానీ వెలుపల నుండిన వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురు ఏమో అని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే అమ్మ రెండు పదాలు కలిపి చదివేస్తావా? వినుటకైతే వినియు గ్రహింపకయు, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉన్నట్లు అన్నియు ఉపమాన రీతిగా వారికి. ఇప్పుడు చెప్పండి, వారు తెలుసుకోవాలని చెప్తున్నాడా, వాళ్ళు తెలుసుకోకూడదని చెప్తున్నాడా? అయ్యయ్యో, మీరు చదవడమే అట్లా అర్థమైనట్టుంది. మళ్ళీ చదవమ్మా ఈసారి. అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి? ఇది శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా ఎందుకు నువ్వు ఉపమాన రీతిగా చెబుతున్నావు అంటే శిష్యులకు దేవుడు చెప్పాడు, ఇవి నీకు అనుగ్రహించబడ్డాయి, వాళ్లకు కాదు. వారు విని కూడా గ్రహించకుండానట్లుగానే నేను ఉపమానంగా చెప్తున్నాను, వారు తెలుసుకోకుండా ఉండాలని నేను ఉపమానంగా చెప్తున్నానని చెప్తున్నాడు. కొందరికి మాత్రమే అనుగ్రహించబడి మిగతా కొందరికి ఎందుకు అనుగ్రహించబడట్లేదు? వీళ్ళు ఎలాంటి వారో చెప్తాను. ఆ లక్షణాలు కూడా మీలో ఉంటే డేంజర్లో ఉన్నట్లే ఈ రోజు నుంచి జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు ఎలాంటి వారో తెలుసా? తమ పితరుల మాట విని ప్రవక్తల్ని చంపారు. వారు ఎలాంటి వారో తెలుసా? అక్షరమును బట్టి భక్తుల్ని సమాధి చేశారు. వారు ఎలాంటి వారు తెలుసా? ఇంకొకరిని అవమానించి నిందించి దేవుని సేవ చేస్తున్నాం అనుకున్నారు. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? స్వార్థపరులు. వారు ఎలాంటి వారు తెలుసా? చెప్పుడు మాటలు విని దేవుని సన్నిధిలో దేవుడు ఎన్నుకున్న వారిని రాళ్లతో కొట్టి చంపేశారు. పై రూపాన్ని చూస్తున్నారు కానీ ఆత్మదేవుని స్వరాన్ని వినట్లేదు. వారు ఆత్మకు విరోధంగా నడుస్తున్నారు. అందుకే అంటాడు, నరక పాత్రులు మీరు, మిమ్మల్ని ఎవడు కాపాడగలడు? ఈ నరక శిక్ష నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు? ఈ నరక శిక్ష నుండి మిమ్మల్ని తప్పించేదెవరు? దేవుడే కొందరికి అర్థం కాకుండా బైబిల్ గ్రంథాన్ని ముద్ర వేశాడు. దేవుడే బైబిల్ గ్రంథాన్ని అందరికి అర్థం కాకుండా వేశాడు. ఎందుకు? ఎవరికి అర్థం అవ్వాలంట? ఆయన యందు భయభక్తులు గలవారికి దేవుడు తన మర్మము. దేవుని ప్రజ, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబుల్ చదువున్న ప్రతి ఒక్కడికి అర్థమయ్యే బైబుల్ కాదు. బైబుల్ కాలేజీలోకి వెళ్ళి బైబుల్ స్టడీ చేసినంత మాత్రాన అర్థం అవ్వదు. బైబుల్ అర్థం కావాలంటే ఆత్మదేవుడే మళ్ళీ మనకు జ్ఞానం ఇవ్వాలి, ప్రత్యక్షతనివ్వాలి. అది ప్రార్థనా గది అనుభవంతో ముడిపడి ఉంది. నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులను తెలియజేస్తానన్నాడు. బైబుల్ కాలేజీకి వెళ్తే మనకు చరిత్ర తెలుస్తుంది, థియాలజీ తెలుస్తుంది, కానీ స్పిరిచువాలిటీ మొత్తం ప్రార్థన గదిలోనే తెలుస్తుంది. మర్చిపోకండి, థియాలజీ కూడా మనకు అవసరం, స్పిరిచువాలిటీ కూడా మనకు అవసరం. రెండు మనం కలిసి జరిగించాలి, రెండింటిని వేరువేరుగా ఉంచకూడదు. కానీ ఈరోజు చాలామంది మంచి మనస్సాక్షి కలిగిన పండితులు, జ్ఞానులు కూడా అక్షరం వైపే ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మదేవుని ఆలోచన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఒక్క సైన్యానికి అధిపతియా, అనేక సైన్యములకు అధిపతియా? అంటే ఆ లెక్క ప్రకారం అనేక సైన్యాలు ఉన్నట్టా లేదా? ప్రతి సైన్యానికి ఒక సైన్యాధిపతి ఉంటాడా? ప్రతి సైన్యాన్ని నడిపించే నాయకుడు ఉంటాడా లేదా? కాబట్టి వీళ్ళందరూ పరలోకంలోనే ఉండకుండా వారికి నివాసయోగ్యమైన ప్రపంచములను దేవుడు నిర్ణయించాడు. వారు ఆయా ప్రపంచాల్లో నివసిస్తారు. అందుకే వారికి నిర్ణయించబడ్డ దినానికి మాత్రమే పరలోకానికి వచ్చి ఆ దినం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అని రాయబడి ఉంటుంది. అదే 2వ అధ్యాయం 1వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా అని ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగా చూస్తే దేవదూతలు బయట నుండి దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎందుకంటే వాడితో కలిసి అపవాది కూడా వస్తున్నాడు అక్కడ. ఇప్పుడు చెప్పండి, అందరు పరలోకంలోనే ఉంటారా? దినం తటస్థించినప్పుడే పరలోకానికి వస్తారు, ఆరాధిస్తారు, మిగతా సమయంలో వాళ్ళ పని వాళ్ళు చేయడానికి వెళ్ళిపోతారు. దేవుడు ఏ దేవదూతల్ని ఖాళీగా ఉంచలేదు, అందరికీ బాధ్యతలు, పనులు అప్పగించాడు. మీరు చెప్పండి, గాబ్రియెల్ దూత గారు ఏం పని చేస్తారు? గాబ్రియెల్ దూత పని ఏమిటి? సమాచారం మోస్తారు. మీకాయేలు దూత పని ఏమిటి? యుద్ధానికి సైన్యాన్ని సిద్ధపరుస్తారు. ఏ దేవదూత ఖాళీగా లేరు, అందరూ వారి వారి పనులు, వారి వారి బాధ్యతల్లో ఉన్నారు. నువ్వే ఖాళీగా పరలోకానికి వెళ్ళి నిత్యము స్తుతి చేద్దామని ఇక్కడి నుంచి డోలకు, కంజర, తాళాలు అన్ని ఎత్తుకుపోవాలని ట్రై చేస్తున్నావు. దేవదూతలు ఎవరు అక్కడ ఖాళీగా లేవు, నువ్వు ఖాళీగా ఉందామని ఎవరైనా అడగండి. పరలోకానికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే నిత్యం స్తుతిస్తామని ఒక మాటతో ముగించేస్తారు. స్తుతి చేయడానికే పరలోకం వెళ్ళట్లేదు. నేను పరలోకంలో స్తుతి లేదు అనట్లా, స్తుతి కోసమే పరలోకం వెళ్ళట్లేదు. ప్రైజ్ ది లార్డ్.
మనం స్తుతి చేయడానికి మాత్రమే పరలోకం వెళ్ళట్లేదు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత